ఓం శాంతి. మురళిలో ముఖ్యమైన పాయింట్లు దానం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు బాబా దృష్టి ద్వారా అతీతంగా అవుతారు. అతీతంగా అవ్వడం అనగా స్వర్గానికి యజమానులుగా అవ్వడం. ప్రశ్న: ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యం జోడించాలి అన్న ఈ డైరెక్షను ఎవరు అమల్లోకి తీసుకురాగలరు అని పరమాత్మను అడుగుతున్నారు. జవాబు: ఎవరి బుద్ధిలోనైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో వారు అమలు చేయగలరు. ముక్తిధామంలోకి వెళ్ళడం మీ లక్ష్యం, ఉద్దేశం. దాని కొరకు శరీరం నుండి కూడా బుద్ధియోగాన్ని తొలగించవలసి ఉంటుంది. టాకీ మూవీ నుండి కూడా అతీతంగా సైలెన్స్లో ఉండే అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే మీరు సైలెన్స్లోకి, నిర్వాణంలోకి వెళ్ళాలి. పరమాత్మ ఏం చెప్తానంటే ఎక్కువలో ఎక్కువ సైలెన్స్లో ఉండమంటారు అన్నమాట. దానివల్ల ఏంటంటే మన బుద్ధిలో అయినా క్లియర్గా ఉంటుంది అన్నమాట. మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రీష్మతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు నమస్తే నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారం: మీ స్వధర్మంలో స్థితులై సైలెన్స్ను అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వాణి నుండి అతీతంగా నిర్వాణధామంలోకి వెళ్ళే సమయం మాట. ఇప్పుడు ధ్వనిలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నాం. ధ్వని నుంచి అతీతంగా వెళ్ళి అంటే సైలెన్స్లో ఉండాలి. 2, మీరు సుఖదాత పిల్లలు కావున అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సత్యమైన పుష్పాలు కావాలి, ముళ్ళుని పుష్పాలుగా తయారు చేసి సేవం చేయాలి. ఇప్పుడు మనుషులందరూ ఒక్కొక్కరు ముళ్ళుల్లాగా, అంటే మాటలు ముళ్ళుల్లాగా ఉంటున్నాయి కదా, బాధ అంటుంది. అలా కానీ పుష్పాల సువాసన ఇవ్వాలంటే మంచి మధురమైన వాక్యాలు వినిపించాలి, సంభాషణ చేయాలి. వరదానం: జ్ఞాన రహస్యాలను అర్థం చేసుకొని సదా స్థిరంగా ఉండే నిశ్చయ బుద్ధి విఘ్న వినాశక భవ. జ్ఞాన రహస్యాలను అర్థం చేసుకొని విఘ్న వినాశంగా తయారు కావాలి. అయితే పరమాత్ముడు చెప్తున్నారు, విఘ్న వినాశ స్థితిలో ఉండటం ద్వారా ఎంత పెద్ద విఘ్నమైనా ఆటలా అనుభవం అవుతుంది. ఎంత పెద్ద విఘ్నమైనా ఆటలా అనుభవం అవుతుంది మాట. ఆటగా భావించిన కారణంగా విఘ్నాలు ఎప్పుడు గాబరా పడరు, పైగా చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు గాబరా పడరు, చాలా సంతోషంగా ఉంటారు. అయితే బాబా చెప్తున్నారు, విజయులుగా అవుతారు మరియు డబల్ లైట్గా ఉంటారు. డ్రామా నాలెడ్జ్ స్మృతి ద్వారా ప్రతి విఘ్నము నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనిపిస్తుంది. కొత్త విషయం కాదు, చాలా పాత విషయమే అని అనిపిస్తుంది. అనేక సార్లు విజయులుగా అయ్యారు. ఇటువంటి బుద్ధులే జ్ఞాన రహస్యం తెలుసుకొని పిల్లలకి స్మృతి చిహ్నంగా అచలగారు ఒకటి ఉందన్నమాట. అచలగారు అనే ఒక గుడి ఒకటి ఉంది. స్లోగను: దృఢత శక్తి తోడుగా ఉన్నట్లయితే సఫలత మెడలో హారంగా తయారైపోతుంది. ఓం శాంతి. ఇప్పుడు మన అశరీరిగా వెళ్ళిపోదాం ఒక సెకండ్లో.